స్నో వైట్ మరుగుజ్జులు. విషము నిండిన యాపిల్. విషపూరితమైన ఆ యాపిల్ ముక్కను కొరకగానే ఆ విషం స్నో వైట్ గొంతులకు దిగి ఆమె పూర్తిగా పాలిపోయింది. ఆ యాపిల్ ఎంత రుచిగా ఉందో తెలుసుకునే లోపే స్నో వైట్ స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. ఆమె కొరికిన యాపిల్ ముక్క గొంతులోనే ఇరుక్కుని ఉండిపోయింది. ఈసారి స్నో వైట్ పడిపోవటం చూసినా ముందులా కాకుండా ఆమె లేస్తుందేమోని కొంతసేపు ఆగి వేచి చూసింది రాణి. కానీ కొంతసేపటికి స్నో వైట్ ఊపిరి తీసుకోవటం లేదని గమనించి ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని బిగ్గరగా నవ్వుతూ తమ ఆనందాన్ని వెలిపుచ్చింది. ఆడవంతా మారుమోగిపోయేట్టు, చివరికి ఈ అందమైన పిల్ల అంత చూశాను. ఇక అందమైన మొహం, తెల్లటి నునుపైన చర్మం, గులాబీ బుగ్గలు, నల్లటి కురులు కరిగిన ఈ స్నో వైట్ పేడ విరగడైంది. ఇక నిన్ను ఏ శక్తి తిరిగి బతికించలేదు. అందాల సామ్రాజ్యానికి నేనే రాణిని, నన్ను ఎవరూ అందంలో అధిగమించలేరు అంటూ అరుస్తూ నృత్యం చేయసాగింది. అలా కొంతసేపు స్నో వైట్ దేహాన్ని తదేకంగా చూసి అక్కడి నుండి హాయిగా వెళ్ళిపోయింది రాణి. రాజభవనానికి వచ్చిన వెంటనే తన మందిరంలోకి వెళ్ళి తలుపును మూసుకుని ఆత్రంగా మాయా అద్దాన్ని బయటికి తీసింది. దాని ముందు కూర్చుని, వద్దమా, ప్రపంచంలో అందరికంటే అందమైన వారెవరో తెలుపు అని బిగ్గరగా ఆతృతగా ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు రాణి, అందరికన్నా అందమైన వారు నీవు కాక ఇంకెవరు అని సమాధానం ఇచ్చింది అద్దం. అంతే, ఎన్నో రోజుల నుండి ఆ మాట వినడానికి తహతహలాడుతున్న రాణి ఆనందానికి అవధుల్లేవు. ఒక్కసారిగా అద్దం వద్దకు వెళ్ళి తన ప్రతిబింబాన్ని తానే ముద్దాడి, ఇవాళ నిజంగా నా జీవితంలోనే సంతోషకరమైన రోజు, నా శత్రువు చనిపోయిన రోజు, ఇక నాకు తిరుగులేదు, నాకంటే అందగత్య ఈ ప్రపంచంలో లేదు అంటూ తనలో తాను మురిసిపోతూ కాళ్ళు నొప్పులు పుట్టే వరకు నృత్యం చేసింది. కాసేపటికి ఆమె ఆనందం తగ్గిన తర్వాత, హృదయం చల్లబడిన తర్వాత కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోయింది రాణి. ఇంతలో మరుగుజ్జులు తమ పని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరారు. మళ్ళీ నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న తమ ఇల్లును చూసి కంగారు పడ్డారు. తప్పక ఆ రాణి స్నో వైట్ని చంపడానికి మళ్ళీ వచ్చింది అనుకుంటూ గబగబా కొవ్వొత్తులను వెలిగించి స్నో వైట్ కోసం వెతకసాగారు. చివరకు కిటికీ పక్కన ఒక మూల అచేతనంగా పడి ఉన్న ఆమెను గమనించి పరుగున అక్కడికి చేరారు. ఊపిరి తీసుకుంటుందా అని పరీక్షించిన మరుగుజ్జులకు నిరాశ ఎదురైంది. తెల్లగా పాలిపోయి ఊపిరి నిలిచిపోయిన స్నో వైట్ని చూడగానే బోరుగా విలపించారు అందరూ. ఆశ చావక ఆమె నాడిని పట్టుకున్న ఒకడు, అయ్యో, ఈసారి మన చిన్నారి నిజంగానే చనిపోయింది అని కన్నీరు పెట్టుకున్నాడు. మిగిలిన వారు అతను చెప్పింది నిజమని తెలిసినా ఆమె చనిపోయిందని నమ్మలేక తమ తలలు అడ్డంగా ఊపారు. ఏమో, ముందు జరిగినట్లు మళ్ళీ మన చిన్నారి లేచి కూర్చోవచ్చుగా, అందుకే నిరాశపడకుండా ముందు తనను ఒకసారి అంతా పరీక్షించి చూద్దాం అని ఒకరితో ఒకరు అనుకున్నారు. ఎలాగైనా ఈమె రక్షించాలి, ఆమె మనల్ని విడిచి వెళ్ళలేదు, మన స్నో వైట్ చనిపోలేదు అనుకుంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని మంచం మీద పడుకోబెట్టారు స్నో వైట్ని. ఆమె చుట్టూ చేరి ఒళ్ళంతా ఏదైనా విషపూరితమైన వస్తువు ఉందేమో అని వెతికారు. దుస్తులకు ఉన్న తాళను కోశారు. జడలో దువ్వెన ఉందేమో అని వెతికారు. ఇంకా ఏదైనా వస్తువు ఉందేమో అని మొత్తం వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తాళ్ళు కోసినా దువ్వెన లేకపోయినా ఆమె లేవకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మరుగుజ్జులకు. ఇంకా ఆశ చావక కొంత నీరు తీసుకుని వచ్చి ఆమె మొహంపై చల్లారు. కానీ ఆమె కదలలేదు. ద్రాక్షరసంతో ఆమె మొహాన్ని కడిగారు. అయినా ఆమె లేవలేదు. ఎన్ని రకాలుగా ఆమెకు సపర్యలు చేసినా స్నో వైట్ తెల్లగా పాలిపోయిన మొహంతో ఏ కదలిక లేకుండా అలాగే ఉండిపోయింది. కన్నులైనా తెరవకుండా, మాటైనా మాట్లాడకుండా అలా పడి ఉన్న ఆమెను చూసి దుఃఖం ఆగలేదు మరుగుజ్జులకు. మనం చేయగలిగిందంతా చేశాము, కానీ ఫలితం కనపడలేదు. ఈసారి ఆ రాణి నిజంగా స్నో వైట్ చంపేసింది, ఇంకా మనకు ఆమె లేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు వారు. తమ కనుల ముందు తిరుగాడే ఆమె లేదనే వార్తను జీర్ణించుకోలేక ఆమెను చూస్తూ కూర్చుండిపోయారు వారు. ఆమె చనిపోయిందని తెలిసిన అందరి మనసులో ఏదో ఒక ఆశ. ఆత్రంగా ఆమెలో ఏదైనా కదలికి వస్తుందేమో అని ఒకరి తర్వాత ఒకరు ఆమె వైపు చూస్తూ గడిపారు కొంతసేపు. కానీ ఎలాంటి విచిత్రం ఏది జరగకపోయేసరికి శోక సముద్రంలో మునిగిపోయారు మళ్ళీ. అలా కొంతసేపు దుఃఖం, కొంతసేపు ఆశ, కొంతసేపు మౌనం, కొంతసేపు విస్మయం ఆ ఏడుగురిలో కొట్టొచ్చినట్టు కనబడింది. అలా ఆమె శరీరాన్ని చూస్తూ ఏడుస్తూ 3 రోజులు మరో ధ్యాస లేకుండా గడిపారు వారు. ఇక ఏడవటానికి ఓపిక లేక కన్నీరు ఇంకిపోయిన తర్వాత
తాము చేసేది ఏది లేదని తెలుసుకుని వారిలో ఒకరు ఇక స్నో వైట్కి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆమె దేహాన్ని తొందరలో మనం పాతి పెట్టాలి. ఆ మాట వింటూనే బాధతో విలవిల్లాడారు మిగిలిన వాడు. ఆ ఏడుగురు ఎవరికి ఆమెను పాతి పెట్టడానికి మనసు రాలేదు. కానీ అంతకంటే వేరే దారి కూడా లేదు. మెల్లగా ఒకరినొకరు ఓదార్చుకుంటూ స్నో వైట్ని పాతి పెట్టడానికి గుండె దిటవు చేసుకున్నారు. ఆఖరిసరిగా తమ స్నేహితురాలని దగ్గరగా చూడాలని ఆశతో వారు ఆమె దగ్గరకు వెళ్ళారు. అందమైన ఆమెను చూస్తూ మన స్నో వైట్ అంత అందంగా ఉండే పెట్టెను తయారు చేసి అందులో తను ఉంచుదాం అని అనుకున్నారు. అలా ఆమె గురించే తలుచుకుంటూ ఆమె దగ్గరికి జరిగిన తర్వాత ఆమె మొహాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. చనిపోయి 3 రోజులైనా తాజాగా బతికున్న మనిషిలాగానే ఉంది స్నో వైట్ మొహం. ఈమె గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప చనిపోయినట్టుగా లేదే అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు వారు. అవును, ఆమె బుగ్గలు ఇంకా గులాబీ రంగులోనే ఉన్నాయి. మొహం కొంచెం పాలిపోయినా ఇంకా ఆమెలను మెరుపు తగ్గలేదు అని వారిలో వారు బిగ్గరగా అనుకున్నారు. ఆమె కదలకపోయినా మాట్లాడకపోయినా పూర్వంలాగానే అందంగా ఉంది. అంతటి చక్కటి పిల్లను మట్టిలో పాతిపెట్టడం ఎలా? తాను లేకపోయినా మనతో ఆడకపోయినా ఆమెను ఎప్పటికీ మనతోనే ఉంచుకుందాం అని వారిలో ఒకరు అభిప్రాయపడ్డారు. మిగిలిన వారు కూడా అతని మాటలు కాదనలేకపోయారు. ఇక స్నో వైట్ తమ వద్దే ఉంటుందని నిర్ణయించుకోగానే ఒక అద్భుతమైన గాజుతో చేసిన పెట్టెను ఆమెను ఉంచడానికి తయారు చేయాలని అనుకున్నారు. వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అన్ని వైపుల నుండి చూస్తే తమకు తమ స్నేహితురాలు కనిపించేట్లుగా ఖరీదైన గాజుతో ఒక అందమైన పేటికను సిద్ధం చేశారు. వెంటనే స్నో వైట్ని తమ చేతులతో పైకి లేపి జాగ్రత్తగా ఆ పెట్టెలో ఉంచారు వారు. అంతేకాకుండా ఆ గాజు పెట్టి మీద బంగారు అక్షరాలతో రాకుమారి స్నో వైట్ అని కూడా అందంగా చెక్కారు ఆ 7 మరుగుజ్జులు. తర్వాత ఏమైందో వచ్చే వారం చూద్దాము.